భయం ఎక్కడి నుంచి పుడుతుంది, శరీరం మీద ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే డిఫరెంట్ ఇష్యూస్ మీద ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో లెట్ us గో టు ద టాపిక్. భయపడటం అనేది మన ఆలోచనలో ఉంటుంది, మన మనసులో ఉంటుంది, ఆ తలలోకి వెళ్ళిపోతుంది. అది భయం లేకుండా ఉంటే ఈ విధంగా జరగదు. ఉదాహరణకి చిన్నపిల్లవాడికి శరీరం మీద కంట్రోల్ ఉండదు, మానసికమైన కంట్రోల్ ఉండదు. జంతువు ఉంది, అది మనకి పాస్ పోసుకోవడంలో అంటే యూరిన్ బ్లాడర్ విషయంలో కానీ ఏ విషయంలోనైనా కానీ దాని కంట్రోల్ ఉండదు. అంటే ఎప్పుడు బ్లాడర్ ఫుల్ అయిపోతే అది రిలీజ్ చేసేస్తుంది. యానిమల్ కంట్రోల్ చేయదు, కానీ మనిషికి అవసరం, కంట్రోల్ చేయాల్సిన అవసరం. అంచేత చిన్న పిల్లలప్పటి నుంచి వారిని కంట్రోల్ చేస్తాం. బాత్రూమ్కి వెళ్ళాలి, కంపల్సరీగా వెళ్ళాలని ఫోర్స్ చేస్తాం, వాడికి వచ్చినా రాకపోయినా. వాడిని ఏం చేస్తామంటే మనం వీ టెల్ హీ హ్యాస్ టు కంట్రోల్ చేసుకోవాలి, ఒక టైమింగ్ ప్రకారం ఉండాలి అని. అప్పటి నుంచి మనస్సు శరీరం మీద పెత్తనం చేయడం మొదలెట్టింది, ఫంక్షన్ చేయడం. అది అవసరపడి కాదు, నాన్ వాలంటరీగా పనిచేస్తుంది. అంచేత చిన్నపిల్లలకి టాయిలెట్ ట్రైనింగ్ అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అయితే సైకాలజిస్టులు ఇప్పుడు చెప్తున్నారు, ఈ టాయిలెట్ ట్రైనింగ్ కనుక ఇవ్వకుండా ఉంటే ఈ మానవాళి చాలా గొప్పగా ఇంప్రూవ్ అయ్యేది అని. ఎందుకని అంటే టాయిలెట్ ట్రైనింగ్ పిల్లలకి ఇవ్వటం వలన మొట్టమొదటిగా వారిలో అణిచివేత అనేది అభ్యాసం చేస్తున్నాం. ఈ టాయిలెట్ అనేది న్యాచురల్గా జరిగే వ్యవహారం. అంచేత మనకి ఆ సైకాలజిస్టులు చెప్పే విషయాన్ని మనం వినం. మనం ఎందుకంటే పిల్లలు చాలా రకరకాల సమస్యలు క్రియేట్ చేస్తారు. అంచేత మనం ట్రైనింగ్ ఇవ్వాల్సిందే, టాయిలెట్ ట్రైనింగు. ఈ సొసైటీ చాలా రిచ్ సొసైటీ, వెరీ వెరీ రిచ్ సొసైటీ. అంచేత ఇలాంటి విషయాలు పట్టించుకోదు, కానీ పూర్ సొసైటీస్ మేనేజ్ చేస్తారు. చైల్డ్ యూరినేట్ అనేది ఎక్కడైనా యూరిన్ చేసి పోయొచ్చు అంటే వీ కెనాట్, మనం ఒప్పుకోం, దాన్ని మనం ఒప్పుకోం. వాడు సోఫా మీద వాడు పాస్ పోసాడంటే ఒప్పుకోం, వాడికి ట్రైనింగ్ ఇవ్వాల్సిందే. ఆ ట్రైనింగు మానసికంగా ఇలా చేయాలని చెప్పడం వలన దాని యొక్క ప్రభావం శరీరం మీద పడుతుంది. కానీ బాడీకి బిల్ట్-ఇన్ ప్రోగ్రామ్ ఉండదు, ముందస్తుగా ఇలా ఉండాలి అలా ఉండాలని బిల్ట్-ఇన్ ప్రోగ్రామ్ ఉండదు దానికి. ఇంకా అది న్యాచురల్గా తన అవసరాలను బట్టి అది ప్రవర్తిస్తూ ఉంటుంది. అంచేత మెంటల్గా ప్రోగ్రామ్ ఇవ్వడం అవుతుంది పిల్లల దగ్గరకి. ఓకే, మనిషి శరీరవత్తు జంతువు, శరీరవత్తు. Man is an animal as far as body is concerned. శరీరానికి కల్చర్ తెలియదు, సొసైటీ గురించి తెలియదు. సొసైటీ అనగానే మనసుకు సంబంధించిన వ్యవహారం. అంచేత భయపడినప్పుడు
మనం ఇంపోజ్ చేసినటువంటి ఇలా చెయ్యి, అలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని శరీరం మీద కంట్రోల్ చేయాలని చూసినప్పుడు అది రిలాక్స్ అయిపోతుంది. భయపడినప్పుడు రిలాక్స్ అయిపోవాలి. దానికంటూ అది మన కంట్రోల్లో ఉండదు. నిన్ను బాగా నెట్టేస్తుంది. అది భయపడినప్పుడు అది కంట్రోల్లోకి రాదు. నార్మల్ కండిషన్లోనే మనం ట్రైనింగ్ ఇచ్చాం. ఎమర్జెన్సీ కండిషన్లో ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే మనం దానికి మనం ట్రైనింగ్ కాలేదు, అంచేత దానికి ట్రైనింగ్ ఇవ్వలేము శరీరానికి. డే టు డే రొటీన్ వరల్డ్లో మనం శరీరానికి ట్రైనింగ్ ఇస్తాం. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎలా ఉండాలి, ఎలా కంట్రోల్లో ఉండాలి అనేది మనం ట్రైనింగ్ ఇవ్వలేదు కాబట్టి అది దారి తప్పిపోదు. అప్పుడు బాడీ ఏం చేస్తుందంటే జంతువు ఏ విధంగా ప్రవర్తిస్తుందో ఆ విధంగా ప్రవర్తిస్తుంది. మన కంట్రోల్ లేదు కదా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో. అయితే ఒక సంబంధాన్ని మనం ఒక దీంట్లో కనెక్షన్ని అర్థం చేసుకోవాలి. భయపడేవాడికి భయపడని వాడికి అని. విత్ ఏ ఫియర్లెస్ మ్యాన్, నిర్భయంగా ఉన్నవాడికి సమస్య రాదు. మరి పిరికివాడి సంకేతం ఏమిటి అంటే, భయపడితే ఆ వ్యక్తికి మూత్ర విసర్జన కానీ మల విసర్జన కానీ జరుగుతుంది. భయపడిన వాడు మూత్ర విసర్జన మల విసర్జన చేస్తే వాడు పిరికివాడు. భయం పిరికివాడి కాదు, నిర్భయంగా ఉన్నవాడు, ధైర్యవంతుడు అనేవాడికి ఈ సమస్య రాదు. నిర్భయంగా ఉన్నవాడు శ్వాసని గాఢంగా తీసుకుంటాడు లోపలికి, డీప్ బ్రీత్. ఆ డీప్ బ్రీత్ తీసుకుంటాడు, వాడు నిర్భయంగా ఉంటాడు. ఈ శరీరము, అతని యొక్క బ్రీతింగ్ సిస్టము అనేవి ఒకదానికి ఒకటి సంబంధం ఉంది, గ్యాప్ ఉండదు. శరీరం మనుగడకి ఆ యొక్క శ్వాసకి గ్యాప్ ఉండదు. పిరికివాడికి ఆ శ్వాస సరిగ్గా ఆడదు. అంచేత వాడికి బర్డెన్ అయిపోతాడు. బర్డెన్ అవ్వటం వలన వాడు ఆ యొక్క మల విసర్జన మూత్ర విసర్జన విషయంలో వాడి కంట్రోల్ ఉండదు పిరికివాడికి. ఎప్పుడైతే ఎమర్జెన్సీ వచ్చిందో అతను బర్డెన్ అయిపోయినప్పుడు, అది ఓవర్ బర్డెన్ అయిపోయింది, తలకమించిన భారం అయిపోయింది, దాన్ని బయటికి నెట్టేయాలి, నెట్టేస్తాడు. అది న్యాచురల్, సహజ స్థితి. అన్యాచురల్ ఏం కాదు. పిరిగివాడు అన్బర్డెన్ అయిపోవాలి, తప్పించుకోవాలి వాడు ఈజీగా. వాడు స్టమక్ రిలాక్స్ అయిపోవాలి. స్టమక్ రిలాక్స్ అయిపోతే హ్యాపీగా ఉంటాడు, పరిగెడతాడు. స్టమక్ రిలాక్స్ అయితే ఆ పొట్ట బరువుగా భారంగా ఉందనుకోండి, అది అవరోధం అవుతుంది. సో ఆ పిరికివాడికి ఏంటి హెల్ప్, ఏమవుతుంది, సహాయము, రిలాక్స్ అవ్వాలి వాడు. ఆ పొట్ట సహాయం చేస్తుంది. ఎందుకు ఇది ఏమిటండి ఈ మాటలు మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ప్రశ్న వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, మీ మనసు పొట్ట మీద ఏ విధంగా పనిచేస్తుంది, మీ మెంటల్ ప్రాసెస్, మీ మనసులో చేసే ఆలోచనల యొక్క ప్రభావం మన స్టమక్ మీద ఏ విధంగా పడుతుంది, అది చాలా డీప్గా రిలేట్ అయిపోయింది. రిలేషన్షిప్, మీరు ఆలోచించే విధానము మీ పొట్ట యొక్క ప్రాసెస్సు, స్టమక్ ప్రాసెస్సు, జీర్ణ వ్యవస్థ మీద పడుతుంది. సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే 59% ఆఫ్ యువర్ డ్రీమ్స్, మీ కళలలో 59% మీ పొట్టలో జరిగే ప్రాసెస్ మీద ఆధారపడి ఉంటుంది. చాలా జాగ్రత్తగా డీప్గా ఆలోచిస్తే మీకు తెలిసిపోతుంది ఈ విషయం.
మీరు ఆ రోజు పడుకునేటప్పుడు హెవీగా భోజనం చేశారనుకోండి, బాగా ఎక్కువ తినేశారు. ఎక్కువ తిన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ రాత్రి అంతా పీడకలాలు వచ్చేస్తాయి. అది మనసుకు సంబంధించిన ఇష్యూ కాదు. పొట్ట భారంగా ఉంది, ఆ పొట్ట ఏం చేస్తుంది? మీకు పీడకలాలని క్రియేట్ చేస్తుంది. ఈ చాలా రకమైనటువంటి కళలన్నీ కూడా ఈ బయట విషయాల ట్రిక్స్ మీదే ఆధారపడి ఉంటాయి. అవుట్ సైడ్ ట్రిక్స్. మీరు నిద్రపోతున్నారు, ఓకే, నిద్రపోతున్నప్పుడు 2 చేతులు క్రాస్ చేసుకుని మీ యొక్క ఛాతీ మీద పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే మీకు పీడకల వస్తుంది. పీడకల ఏమొస్తుందో మీకు తెలుసు. అలాగే దిండెని తీసుకొచ్చి మళ్ళా గుండెల మీద పెట్టుకొని నిద్రపోతే దయ్యం వచ్చి మీ గుండెల మీద కూర్చున్నట్టు మిమ్మల్ని చంపబోతున్నట్టు కలొస్తుంది. ఇది ఇట్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్. ఇది ఒక సమస్య. చిన్న వెయిట్ పిల్ల ఏమైనా పెద్ద బరువా, భారమా? కాదు, చాలా స్మాల్ వెయిట్. కానీ ఎందుకు ఈ భారం వచ్చింది? మీరు మేలుకుంటే, మీరు నిద్రపోతున్నప్పుడు ఆ భారం వచ్చింది. మీరు మేలుకుంటే బరువు లేదు. అదేం పెద్ద భారం ఏం కాదు. ఎందుకని ఈ చిన్న దిండి మీ ఆ విధంగా నైట్ నిద్రపోతున్నప్పుడు హెవీ అయిపోయింది? ఒక పెద్ద బండరాయి మీ గుండెల మీద పెట్టినట్టు ఎందుకు అనిపిస్తుంది? ఎందుకు అంత భారం ఫీల్ అయ్యారు? కారణం ఏంటంటే అవేర్గా ఉన్నప్పుడు, మెలకువగా ఉన్నప్పుడు మనసు, శరీరము ఏమి ఇబ్బంది పెట్టవు. ఒకదాన్ని ఒకటి కరెక్షన్ చేయడానికి ప్రయత్నించవు. గ్యాప్ ఉంటుంది. యూ కెనాట్ ఫీల్ ద బాడీ అండ్ ఇట్స్ సెన్సిటివిటీ. మనసు పెత్తనం ఉంటుంది కదా, మనసు డామినేషన్లో ఉంటుంది అవేర్గా ఉన్నప్పుడు. బాడీ సెన్సిటివిటీని ఫీల్ కాదు. నిద్రపోతున్నప్పుడు మనం శరీరాన్ని కంట్రోల్ చేయడము, సంప్రదాయము, అది ఇది కండిషనింగు ఇవేమీ లేవు. మీరు మళ్ళీ చిన్నపిల్లవాడు అయిపోయారు. నిద్రపోతున్నప్పుడు మీరు చిన్నపిల్లవాడు అయిపోయారు. బాడీ తన సెన్సిటివిటీ తను మళ్ళా తిరిగి పొందింది. ఆ సెన్సిటివిటీ వలన చిన్న దిండి కూడా పెద్ద రాయిలాగా అనిపించింది. ఎందుకంటే ఆ సెన్సిటివ్ వలన ఏమవుతుంది? అది మ్యాగ్నిఫై అయిపోతుంది, భూతద్దంలో చూసినట్టు అనిపిస్తుంది. సెన్సిటివిటీ ఏం చేస్తుంది? 4 రెట్లు పెంచేస్తుంది, మ్యాగ్నిఫై చేస్తుంది. అక్కడ అంచేత ఎందుకు ఈ బాడీ అండ్ మైండ్ ప్రాసెస్ అనేవి ఒకదానికొకటి డీప్ రిలేషన్ ఉంది. అంచేత ఇఫ్ యు నో వాట్ హ్యాపెన్స్ యూ కెన్ యూజ్ దిస్. ఈ యొక్క చెవులు మూసుకోవటం కానీ, లేకపోతే మన మలరంధ్రం అలా పైకి అలా కుచించుకోవటం వలన కానీ, ఏ యొక్క సౌండ్, బయట సౌండ్ ఏమీ రాకుండా లోపల నుంచి వచ్చే సౌండ్ వినడం అనే పాయింట్ మీద ఇలా జరుగుతుంది. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. శరీరము, మనసు ప్రాసెస్ అనేవి డీప్గా రిలేషన్ ఉంది. ఈ విషయం తెలుసుకుంటే మనకి ఈ ప్రాసెస్ ఈజీగా చేయొచ్చు. ఓకే, ఈ యొక్క ఆ రెక్టమ్ క్లోజ్ చేశారు, పైకి పుల్ చేశారు, కాంట్రాక్ట్ చేశారు. బాడీలో ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయింది. అదేంటంటే శబ్దం. అది వర్తమానంలోనే ఆ శబ్దాన్ని మీరు ఫీల్ అవుతారు. ఒక పిల్లర్ ఆఫ్ సౌండ్, ఒక నిశ్శబ్దంలో శబ్దం. మొత్తం బాడీకి లోపల స్పేస్ ఏమి లేకుండా అన్నీ క్లోజ్ చేసేసారు. క్లోజ్ ద ఇయర్స్.
అండ్ పుల్ అప్ ద రెక్టమ్, ఆ యొక్క మలద్వారాన్ని పైకి అలా అన్నారు. జస్ట్ రిమైన్ విత్, దానితో ఉండండి. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ యూ, లోపల ఏం జరుగుతుంది? లోపల శూన్యం ఏర్పడుతుంది. రెండు 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 క్రియేట్ అవుతాయి. జస్ట్ రిమైన్ ఇన్ దట్ వ్యాకెంట్ స్టేట్ విచ్ ఈస్ క్రియేటెడ్ బై ద టూ థింగ్స్ వలన, ఈ రెండు విషయాల వలన, చెవులు మూసుకోవడం, ఈ రెక్టమ్ని పైకి లాగటం. ఇంకొక ఏంటంటే లైఫ్ ఎనర్జీ మూవింగ్ విత్ ఇన్. లోపల ఎనర్జీ ఏం జరుగుతుంది? ఆ శ్వాస లైఫ్ ఎనర్జీ లోపల మూవ్ అవుతుంది. ఆ ప్రాణశక్తి లోపల మూవ్ అవుతుంది. ఇక్కడ ముక్కు మూసుకోవాలి, కానీ చెవులు మూసుకున్నాం. ఆ చెవులు మూసుకున్నాం, ఇటు మూసుకున్నాం, కానీ ఆ ప్రాణశక్తి అవుట్లెట్ వెళ్ళాలి. ఆ చెవుల ద్వారా కానీ రక్తం ద్వారా కానీ బయటికి వెళ్ళాలి. అంటే శ్వాస తీసుకున్నప్పుడు లైఫ్ ఎనర్జీ అనేది ఉంటుంది అనమాట. నేను అనేది లైఫ్ ఎనర్జీ, కానీ శ్వాస గురించి కాదు. లైఫ్ ఎనర్జీ, ఆ ప్రాణశక్తి. శ్వాస అని ఎందుకు చెప్పారంటే దాంట్లో ప్రాణశక్తి ఉంటుంది, ప్రాణ అని. అయితే ఆ చెవుల ద్వారా కానీ లేకపోతే రక్తం ద్వారా కానీ అవుట్లెట్ వెళ్ళాలి, బయటికి పోవట్లేదు. అప్పుడు మీరు ఫీల్ అవుతారు లోపల ఏం జరుగుతుంది. అప్పుడు ఫీల్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఆ సౌండ్ ఫీల్ అయ్యారు, ఏం జరుగుతుంది? అప్పుడు ఎప్పుడైతే ఇన్నర్ సౌండ్ మీరు ఫీల్ అయ్యారో మీ ఆలోచనలన్నీ కరిగిపోయాయి. ఏ సమయంలోనే చేయొచ్చు, పగలు మీరు ఈ ట్రయల్ చేయొచ్చు. మీరు ఆ రక్తంని పైకి లాక్కోవడం, మీ వేళ్ళు చెవుల్లో పెట్టేసుకోవడం, వేళ్లతో ఆ వేళ్ళు పెట్టి చెవులు మూసుకోవాలి. వేళ్ళు చేతులతో కాకుండా వేళ్ళు పెట్టుకోవాలి చెవుల్లో. ఆ చెవులని అలా గట్టిగా ప్రెస్ చేయటం, రక్తంని అప్పువాడు చేయటం. అప్పుడు నీకేం జరుగుతుంది? మనసు నిలిచిపోయింది, మనసు పనిచేయడం లేదు, థాట్స్ అన్నీ స్టాప్ అయిపోయినాయి. అది మామూలుగా జనరల్గా ఏం జరుగుతుంది? ఆలోచనల ప్రవాహం వస్తూనే ఉంటుంది, కాన్స్టెంట్ ఫ్లో ఆఫ్ థాట్స్. అలాంటిది ఏమీ లేదు అక్కడ. ఓ బాగుంది. అండ్ ఇఫ్ వన్ గోస్ ఆన్ డూయింగ్ ఇట్ వెన్ ఎవర్ దేర్ ఈజ్ ఎ టైమ్, ఏ సమయం, రోజులో ఏ సమయం చిక్కినా ఈ ప్రయోగం చేసుకుంటూ ఉండొచ్చు. పెద్ద ఎవరికి ఇబ్బంది ఉండదు. ఏం చేస్తున్నామో ఎవడు తెలియదు. రోజు మొత్తం మీద 5-6 సార్లు ఈ ప్రయత్నం చేసి చూడండి. 3-4 నెలల్లో మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు. అంటే ఈ యొక్క టెక్నిక్స్ అన్నీ త్రీ మంత్స్ పడుతుంది. 3 మంత్స్ ఎక్స్పర్ట్ అవ్వాలంటే ఒక టెక్నిక్ మీద. అప్పుడు ఏం జరుగుతుంది? వెల్ బీయింగ్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ ఇట్. మీ దానిలోంచి ఒక అద్భుతమైనటువంటి ఉనికి బయటకు వస్తుంది. ఆ ఇన్నర్ సౌండ్ ఒక్కసారి వింటే అది మీతోనే ఉంటుంది. అండ్ ది ఇన్నర్ సౌండ్ అనేది వన్స్ హియర్డ్ రిమైన్స్ విత్ యూ. అప్పుడు ఏమవుతుంది? దెన్ యూ కెన్ హియర్ ఇట్ విత్ ఓల్ డే. నువ్వు ఈ 3-4 నెలల ప్రయోగంతో ఏం జరుగుతుందయ్యా అంటే, ఎక్స్పర్ట్ అయిపోవటం వలన ఆ ఇన్నర్ యొక్క సౌండ్, ఆ ఇన్నర్ సైలెన్స్ యొక్క శబ్దమునే, అంటే శబ్దం నిశ్శబ్దంలో ఉన్న శబ్దం, మార్కెట్ ప్లేస్ అది వినగలుగుతారు. అయితే మార్కెట్ ఎలా వెళ్ళారు? నాయిసీగా ఉంటుంది, రోడ్డు మీద శబ్దాలు ఉంటాయి. మార్కెట్ ట్రాఫిక్ అంతా నాయిసీగా ఉంటుంది, శబ్దాలుగా ఉంటాయి. ఆ శబ్దంలో కూడా మీరు ఇన్నర్ సౌండ్ వినగలిగేటువంటి స్థాయికి వస్తారు. అలా చిన్న సౌండ్, స్మాల్ సౌండ్, బయట శబ్దాల కన్నా లోపల శబ్దం ఎంతో స్మాల్గా ఉంటుంది. ఆ శబ్దాన్ని కూడా వినగలిగేటువంటి సెన్సిటివిటీకి వచ్చేస్తుంది. అప్పుడు బాహ్య శబ్దాలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేవు.
ఇన్నర్ సౌండ్ని ఫీల్ అవ్వడం మీరు నేర్చుకుంటే బాహ్య శబ్దాలు ఏవి మిమ్మల్ని మీ ధ్యాన స్థితి నుంచి బయటికి రానివ్వు. ఎందుకంటే ఇన్నర్ సౌండ్ని మీరు ఫీల్ అవ్వడం నేర్చుకున్నారు. డిస్టర్బెన్స్ ఉండదు. అంచేత మీ యొక్క నిశ్శబ్దాన్ని భంగం చేయలేవు. మీ చుట్టూ ఏం జరిగినా పెద్ద విషయమే కాదు, పెద్ద పట్టించుకోరు అన్నట్టు. యూ రిమైన్ సైలెంట్ వాట్స్ ఎవర్ హ్యాపెన్స్ అరౌండ్ యూ. బట్ లోపల సైలెంట్గానే ఉంటారు. ఇది ఇన్నర్ సౌండ్ టెక్నిక్లో ఒకనొక టెక్నిక్. ఇంకా లాస్ట్ సౌండ్ టెక్నిక్ ఏంటంటే మీ పేరు యొక్క స్మరణ. ఇది చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పుకున్నాము. అయినా కానీ మీ పేరులో ఉన్న పవర్ ఏంటి, ఆ శబ్దం ఏమిటి, ఆ సౌండ్ చేయటం వలన అన్ని సౌండ్స్ కన్నా పవర్ఫుల్ సౌండ్ మీ పేరే. మీ పేరు. ఎంటర్ ద సౌండ్ ఆఫ్ యువర్ నేమ్ అండ్ త్రూ దిస్ సౌండ్ ఆల్ సౌండ్స్. చూద్దాం. మీ పేరు చాలా ఈజీ. అది ఒక మంత్రంలా జపించడం. ఒక మంత్ర వెరీ ఈజీగా చాలా సహాయపడుతుంది. ఎందుకంటే మీ అన్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. మీ పేరు స్మరణ చేయటం వలన అన్కాన్షియస్ మైండ్లోకి వచ్చేస్తుంది మంత్రలాగా. మీ పేరు వెళ్ళినంత డీప్గా వేరే ఏ పేరు వెళ్ళదు. ఓకే, ఇక్కడే కూర్చున్నారు, మనమంతా ఇక్కడే కూర్చున్నాం. We all fall asleep and someone comes calls Rama. మనమంతా ఇక్కడ ఉన్నాం. We are all sitting here. ఇక్కడ కూర్చున్నాం. మనమంతా నిద్రలోకి వెళ్ళిపోయాం. ఎవరో పిలిచారు రామ్ అని. ఎవరికి వినపడదు. రామ అనే పేరు ఉన్న వాడికి మాత్రమే వినపడదు. అందరం కూర్చున్నాం, నిద్రలోకి వెళ్ళిపోయాం, కూర్చొని నిద్రపోతున్నాం. రామ అని ఎవరైనా పిలిచారనుకోండి, ఎవరికి వినపడదు. ఒక్క రామ అనే వాడికి మాత్రం వినపడదు. వాడికి వినపడదు. వాడు నిద్రలో ఉన్నా కూడా డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ రామ అనే శబ్దం మిగతా వాడికి ఎవరికి వినపడలేదు. ఎందుకని వినపడింది? వాడికి ఆ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయినా కానీ ఎందుకు వెళ్ళిపోయింది? వాడేం మెలకుగా లేడే, అయినా కానీ అన్కాన్షియస్కి వెళ్ళిపోయింది. పేరుంది. ఎందుకంటే ఆ పేరుకి అంత పవర్. మీ పేరు మీ లోపలికి చాలా డీప్గా వెళ్ళిపోయింది. అంచేత మీ పేరే మీ నామమే మంత్రంగా వాడడం అనేది చాలా అద్భుతమైన సౌండ్ టెక్నిక్. నువ్వు పిలవలా, నీ పేరు నువ్వు పెట్టి నువ్వు పిలుచుకోవు. వేరే వాళ్ళు పిలుస్తూ ఉంటారు, వేరే వాళ్ళు ఉపయోగించుకుంటారు. నువ్వు ఉపయోగించాల నీ పేరుని. అయితే నీ పేరు ఇతరులు జపం చేయలే కానీ పిలుస్తూ ఉన్నారు. ఇది ఓషో గారు ఆయన విన్న విషయాన్ని చెప్తున్నారు. ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికాలో రేషనింగ్ వచ్చింది. ఏమి ఇంకా అన్ని రేషనింగ్ ఇవ్వాల్సి వచ్చింది. ఏం సప్లై లేదు. యుద్ధం జరుగుతుంది, అన్ని సప్లైస్ ఏమి జరగలేదు. థామస్ ఎడిసన్ గొప్ప సైంటిస్ట్, కానీ అంత గొప్ప శాస్త్రవేత్త అయినా కానీ చాలా పేదవాడు. రేషన్ తీసుకోవడానికి రేషన్ కార్డు పట్టుకొని నుంచున్నాడు, క్యూలో నుంచున్నాడు. ఆయన గ్రేట్ మ్యాన్. ఆయన గొప్ప మనిషి తన పేరును ఉపయోగించుకోలేదు. ఆయన పేరు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఆయనకి ఏముంది? ఆయన పేరు పెట్టి ఆయన పేరు కూడా ఎవరు ఉపయోగించరు. ఎందుకంటే ఆయన పేరు పెట్టి పిలవడానికి కూడా ఆయన చాలా గౌరవనీయుల వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి, ప్రొఫెసర్. అందరూ తెలుసు, ఆయన ప్రొఫెసర్ అని పిలుస్తారు. చాలా గొప్ప శాస్త్రవేత్త కదా. అంచేత ఏమండి ప్రొఫెసర్ గారు అంటాడు.
అంచేత ఆయన పేరు కూడా ఇతరులు మర్చిపోయారనమాట. ఆయన పేరేంటి అనేది లేదు, ప్రొఫెసర్ అనే గుర్తు అందరికి. క్యూలో నుంచున్నాడు, పేరు పిలిచారు, థామస్ అల్వా ఎడిసన్ అని పిలిచారు. పేరు పిలిస్తే ఆయన ఎవరినో పిలుస్తున్నట్టు ఉంది. మళ్ళీ పిలిచారు. పక్కింటి ఆయన ఉన్నాడు, ఆయన నైబర్. ఏమండి మిమ్మల్ని పిలుస్తున్నారు, మీ పేరు పెట్టి మీ పేరే పిలుస్తున్నారు అని. ప్రొఫెసర్ గారు అది మీ పేరే అని. థామస్ అల్వా ఎడిసన్ అనేది మీ పేరే ప్రొఫెసర్ గారు, మీ పేరే పెట్టి పిలుస్తున్నారని. అప్పుడు గుర్తొచ్చింది అని. దెన్ హీ బికమ్ అవేర్ అండ్ హీ సెడ్, బట్ హౌ కెన్ ఐ రికగ్నైజ్ ఇట్? నేను ఎలా గుర్తుపెట్టుకోవాలి? నన్ను ఎడిసిన ఎవరు పిలవరు, ఎడిసన్ అని ఎవరు పిలవరు. చాలా రోజులైంది. అందరూ ప్రొఫెసర్ అని అంటారు, కానీ మరి రేషన్ కార్డు మీద అతను ఒరిజినల్ పేరే కదా ఉండేది. అలా అన్నమాట. ఆ విధంగా మన పేరు మనకి ఎప్పుడు ఉపయోగించాం. ఇతరులు వాడతారు, నువ్వు వింటూ ఉంటావు, ఇతరులు పిలిస్తే వింటూ ఉంటావు. కానీ అది ఎలాగెళ్ళిందంటే ఆ పేరు డీప్గా వెళ్ళిపోయింది, లోపల వెళ్ళిపోయింది. ఇతరులు పిలిచే పేరు ఆ అన్కాన్షియస్ మైండ్లోకి బాణంలా చొచ్చుకుపోయింది. ఆ అన్కాన్షియస్లోకి దాన్ని మీరు ఉపయోగిస్తే అది మంత్రం అయిపోతుంది. మీ పేరునే మంత్రంగా ఉపయోగించుకుంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, అది ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మీ పేరుని మంత్రంగా వాడితే, ఉదాహరణకి మీ పేరు రామ అనుకోండి, రామ 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 అంటారు. కానీ మీకేమనిపిస్తుంది? అది ఎవరిదో, నా పేరు కాదే అన్నట్టు అనిపిస్తుంది. అది మీది కాదన్నట్టు. లేదు, అది మీ పేరే అని మీరు ఫీల్ అయితే అది సెపరేట్ విషయం. దెర్ ఈజ్ ఏ సెపరేట్ ఎంటిటీ. అది అంటే ఎప్పుడు ఏమవుతుంది, దాన్ని యూజ్ చేస్తున్నాం. దేనికి ఉపయోగిస్తున్నాం? సెపరేట్ ఎంటిటీ, శరీరానికి పేరు. ఇట్ మే బిలాంగ్ టు ద బాడీ అండ్ ఇట్ మే బిలాంగ్ టు ద మైండ్. అయితే ఆ విధంగా పిలుస్తున్నప్పుడు, రామ్ రామ్ అని పిలుస్తున్నప్పుడు నువ్వు సాక్షి అవుతావు. నీ పేరుని నువ్వు స్మరణ చేస్తే సాక్షి అవుతావు. యూ హ్యావ్ ఆల్వేస్ కాల్డ్ అదర్ నేమ్. ఇతరుల పేర్లు పెట్టి పిలుస్తావుగా, నీ పేరు పెట్టి నువ్వు అనుకోగా. అప్పుడు నీ పేరు పెట్టి నువ్వు పిలిచినా అది వేరే వాళ్ళకి సంబంధించింది అన్నట్టు ఉంటుంది, నాట్ టు యూ. ఆ యొక్క ఇది సంబంధించిన వ్యవహారం ఇట్లా ఒకదానికొకటి పేర్లకు సంబంధించిన వ్యవహారం. నీ పేరునే స్మరణ చేస్తే నువ్వు సాక్షిగా అవుతావు. నీ పేరేమో నీ జీవితం అంతా అదే పేరుతో పిలబడ్డావు, కానీ నీ పేరునే స్మరణ చేస్తే నువ్వు సాక్షి అవుతావు. ఆ పేరుతో సెపరేట్ అవుతావు. మొత్తం నీ పేరు వేరే, నీ జీవితం వేరే అన్నట్టుగా సెపరేట్ అవుతావు ఫ్రమ్ యువర్ లైఫ్. ఎందుకంటే ఆ పేరు డీప్గా లోపలికి చొచ్చుకుపోయింది. ఎందుకు అందరూ పిలుస్తారు, దానికి స్పందిస్తూ ఉంటావు. పుట్టినప్పటి నుంచే అదే పిలుపు వింటూనే ఉన్నావు. ఈ యొక్క శబ్దాన్ని వాడు. నీ పేరు సౌండ్ చేస్తుంది కదా, దాన్ని వాడు. అప్పుడు లోపలికి చొచ్చుకుపోయినటువంటి ఆ పేరు వినడం, మళ్ళీ నువ్వు స్మరణ చేయటం వలన నువ్వు లోపలికి చొచ్చుకుపోతావు. పాత రోజుల్లో అందరికీ
మామూలుగా దేవుడి పేర్లు పెట్టేవాడు. ఒకడిని రాముడు అనేవాడు, ఒకడు నారాయణ అనేవాడు, ఒకడిని కృష్ణ అనేవాడు, ఒకడిని విష్ణు అనేవాడు. ఇలా ఏదో దేవుడి పేర్లు రామ, నారాయణ, కృష్ణ, విష్ణు ఇలా అలాగా పేర్లు పెట్టేవాడు. మహమ్మదీయులు వాళ్ళ దేవుడి పేర్లు పెట్టుకునేవాడు. ప్రపంచం అంతా ప్రాక్టీస్ అయింది ఈ విధంగా. దేవుడి పేరులను పిల్లలకు పెట్టుకోవడం. కొన్ని మంచి కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఈ టెక్నిక్ వాడటం. ఎందుకంటే ఈ టెక్నిక్ వాడడం హిడెన్గా నీ నామమే మంత్రంగా వాడుకునేటువంటి టెక్నిక్. రెండు డబుల్ పర్పస్. ఎందుకంటే నీ పేరు పదే 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 వింటూ ఉంటావు సో మెనీ టైమ్స్. నీ జీవితం పర్యంతం ఈ నీ పేరు వింటూనే ఉన్నావు, ఇతరులు పిలుస్తూనే ఉన్నారు. అది నీ డీప్గా లోపలికి చొచ్చుకుపోయింది. పైగా ఆ పేరు దేవుడి పేరు అయితే లోపల రిపిటేషన్ జరుగుతుంది అనుకోండి. అప్పుడు ఈ పేరు నీ పేరు దేవుడి పేరు అయితే ఆ పేరును నువ్వు స్మరణ చేయటం వలన, జపం చేయటం వలన ఇది నేను వేరు, ఈ పేరు వేరు అనే ఫీలింగ్ మొదలవుతుంది. క్రమక్రమంగా ఆ పేరు యొక్క పవిత్రత మొదలవుతుంది. ఎప్పుడైతే నారాయణ, రామ అంటే అప్పుడు అలా అని స్మరణ చేస్తున్నావు, అది దేవుడి పేరు అని. నీ నామమే, ఆ దేవుడి పేరు పెట్టారు, నీ నామమే మంత్రం అవుతుంది. యువర్ నేమ్ హ్యాస్ టర్న్డ్ టు ఏ మంత్ర. యూజ్ ఇట్. ఇది చాలా గొప్ప పాయింట్. యూజ్ చేయండి. మీ పేరే మంత్రంగా, చాలా మంచిది. యూ కెన్ ట్రై మెనీ థింగ్స్ విత్ యువర్ నేమ్. మీ పేరుతో చాలా చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు బి అవేకెండ్ at 5 o'clock in the morning, no alarm is so exact as our name. So మీ పేరు కన్నా అలారం కూడా పనిచేయదు. మీ పేరు గొప్ప పని చేస్తుంది. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు మీ పేరు రామ్ అనుకోండి. రామ్, తెల్లారి 5 గంటలకు లేవు, 3 సార్లు అనుకోవాలి. జస్ట్ రిపీట్ థ్రైస్ ఇన్సైడ్. రామ్, తెల్లవారి 5 గంటలకు లేవు అని షార్ప్గా 5 గంటలకు లేవాలి. రామ్, తెల్లవారుజామున 5 గంటలకి షార్ప్గా లేవాలి, షార్ప్గా 5 గంటలకు లేవాలి అని 3 సార్లు చెప్పుకో. రామ్ రామ్ అని పెట్టి మీ పేరు నిద్రపో. కరెక్ట్గా 5 గంటలకి మెలకు వచ్చేస్తుంది. రామ్, బికాజ్ రామ్ యువర్ నేమ్ ఈజ్ వెరీ డీప్ ఇన్ ద అన్కాన్షియస్. దాన్నే సబ్ కాన్షియస్ అంటారు. అలా ఈ అన్కాన్షియస్ ఇన్వాలంటరీ ప్రాసెస్ అంటే నువ్వు ప్రయత్నపూర్వకంగా చేయాల్సిన అవసరం లేకుండానే అది మిమ్మల్ని నిద్ర మేలుకొల్పు చేస్తుంది. మీ పేరు పెట్టి పిలుచుకున్నారు, మీకు మీరు చెప్పుకున్నారు. రామ్, కరెక్ట్గా 5 గంటలకు లేవు, నన్ను నిద్రలేపు అని. ఎవరు వచ్చి మిమ్మల్ని నిద్ర లేపినట్టు లేపేస్తుంది. ఇది మీరు కంటిన్యూగా ప్రాక్టీస్ చేయండి. ఎవరు రామ్ మెల్కో అని పిలుపు వినపడుతుంది మీకు. ఎవరు పిలిచారు? మీ లోపల ఉన్న అన్కాన్షియస్ పిలిచింది. ఇది ప్రాక్టీస్ చేస్తే ఐదు నిలుగు అని చెప్పి మిమ్మల్ని లేపుతుంది. అన్నదిలే, రామ్ అన్నారు కదా, మీ పేరే రామ్, బి అవేకరి. ఈ టెక్నిక్ ఏంటంటే ఈ సౌండ్ మీ పేరే. ఈ సౌండ్ ద్వారా అన్ని సౌండ్స్ కంటే మీ సౌండ్ బాగా లోపలికి వెళ్ళిపోయింది. అన్ని పేర్లకి ఇదే డోర్. ఈ సౌండ్లోకి ప్రవేశించండి. ఫస్ట్ రామ 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 అనే వర్డ్ని రిపీట్ చేశారు.
అది రిపీట్ చేసుకుంటాడు. మీ పేరు రామ అంటే అది, బట్ ఇట్ మీన్స్ సంథింగ్ వెన్ యూ వాంట్ రిపీటింగ్ రామ్ 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 అని అయితే ఏం జరుగుతుంది? రామ 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 అని జపం చేస్తే ఏం జరుగుతుంది? ఇంత జరుగుతుంది. ఏం జరుగుతుందంటే వాల్మీకి ఈ స్టోరీ మీకు తెలుసు. ఆయనకి ఏం మంత్రం ఇచ్చారు? రామ మంత్రం ఇచ్చారు. రామ్ 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 రామ్. అతనికి చదువు లేదు, చాలా సింపుల్ పర్సను, అమాయకుడు, చిన్నపిల్లవాడు లెక్క. ఏం చేశాడు? రామ 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 అన్నాడు. అయితే ఆ రెప్యుటేషన్లో ఆ మంత్రం మర్చిపోయాడు, రివర్స్ అయిపోయాడు. రామ 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 అంటే రా 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 మర్చిపోయింది. చివరికి మరా 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 అయింది. రామ అలా పోయి రివర్స్ అయిపోయింది, మరా అయిపోయింది. ఫాస్ట్గా చేశాడు. మరా 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 అంటే మరా 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 మరా. కానీ రామ అనే శబ్దము రివర్స్ అయిపోవటంలో కూడా అతను ఎన్లైటన్ అయ్యాడు. అలాగే మీ పేరు ఫాస్ట్గా చేయండి ఇన్సైడ్. ఇఫ్ యూ గో ఆన్ రిపీటింగ్ ద నేమ్ ఫాస్ట్ ఇన్సైడ్, అది వర్డ్ కాదు, అది సౌండ్ అవుతుంది. ఆ పేరుకి ఆ సౌండ్కి ఈ మీనింగ్ ఉండదు, జస్ట్ సౌండ్. అక్కడ రామ అనే శబ్దం అన్నా మర అనే దానికి డిఫరెన్స్ ఏం కనపడదు సౌండ్లో. రామ ఆర్ మర, నో 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 సెన్స్. అవి వర్డ్స్ కావు, సౌండ్స్. జస్ట్ ద సౌండ్. సౌండ్ ఇంపార్టెంట్ మనకి, సౌండ్ టెక్నిక్ కాబట్టి. అలాగే మీ పేరుకి ఒక సౌండ్ ఉంది నాయన, దానిలోకి ప్రవేశించు. దాని అర్థం గురించి ఆలోచించబాక ఆ సౌండ్లోకి ప్రవేశించు. మీనింగ్ అనేది మనసుకు సంబంధించింది, సౌండ్ అనేది శరీరానికి సంబంధించింది, మీనింగ్ అనేది తలకు సంబంధించింది, సౌండ్ అనేది బాడీ అంతా స్ప్రెడ్ అయ్యింది. సో మీనింగ్ గురించి మర్చిపోండి, మీ పేరుని స్మరణ చేయండి. అది మీనింగ్లెస్ సౌండ్ అవుతుంది. ఆ సౌండ్ ద్వారా మీరు అన్ని శబ్దాల్లోకి ప్రవేశించగలుగుతారు. మీ సౌండ్ యొక్క అంటే మీ పేరు యొక్క సౌండ్ అన్ని సౌండ్లకి దారితీస్తుంది. ఆల్ సౌండ్స్ మీన్స్ ఉన్నదంతా ఈ ఉనికి సర్వస్వమే, ఉనికిలో ప్రవేశిస్తుంది. ఇది ఇన్నర్ సెర్చ్లోకి వెళ్ళటంలో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బేసిక్ ఇండియన్ ఇన్నర్ సెర్చ్లోకి వెళ్ళటంలో ఈ మంత్ర చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. బేసిక్ యూనిట్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఈజ్ సౌండ్ అండ్ నాట్ ఎలక్ట్రిసిటీ. బేసిక్ ఉనికిలో ఉన్నది ఎలక్ట్రిసిటీ కాదు, సౌండ్ ఉంది. మోడర్న్ సైన్స్ చెప్తుంది బేసిక్ యూనిట్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఎలక్ట్రిసిటీ అని చెప్తుంది మోడర్న్ సైన్స్. కానీ సౌండ్ అన్నదు, సౌండ్ కాదు అంటుంది. కానీ బట్ దే ఆల్సో సే దట్ సౌండ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. శబ్దం యొక్క రూపం కూడా ఈ ఎలక్ట్రిసిటీ రూపంలానే ఉంటుంది. అంచేత ఎలక్ట్రిసిటీ ఈజ్ నాట్ నథింగ్ బట్ ఏ ఫార్మ్ ఆఫ్ సౌండ్. శబ్ద తరంగాలు ఏ విధంగా వస్తూ ఉంటాయో అలాగే కరెంటు ప్రవాహము, ఎలక్ట్రిసిటీ యొక్క ప్రవాహం అలాగే ఉంటుందని చెప్తారు. అయితే ఇక్కడ ఒక పర్టికులర్ రాగా విన్నాం అనుకోండి, సౌండ్ ఒక పర్టికులర్ రాగా ప్లే చేస్తే అగ్ని పుడుతుంది, క్రియేట్ చేయొచ్చు. అది ఇండియన్ ఐడియా. అది ఆ సౌండ్ నుంచి ఒక అగ్ని పుట్టిస్తే అదే ఎలక్ట్రిసిటీ.
ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో ఒక సౌండ్ క్రియేట్ చేస్తూ ఉంటే ఎలక్ట్రిసిటీ ఉత్పన్నమవుతుంది. లాంగ్ బ్రిడ్జిల్లో మిలిటరీ నడుస్తున్నప్పుడు చాలా దే ఆర్ నాట్ అలౌడ్ టు మార్చ్ చేయలేరు. లాంగ్ బ్రిడ్జి మీద మిలిటరీని మామూలుగా నడిచి వెళ్ళిపోమంటారు, కానీ మార్చింగ్ చేయరు. అలా మార్చింగ్ చేస్తే ఏమవుతుంది, మిలిటరీ మార్చ్ చేస్తూ బ్రిడ్జి పడిపోతుంది. ఎందుకని? కారణం సౌండ్. ఆ సైనికుల యొక్క బరువు ఎక్కువై బ్రిడ్జి కూలిపోలేదు, సౌండ్ వల్ల కూలిపోయింది. ఆ మార్చింగ్ వలన ఒక సౌండ్ క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అన్న సౌండ్ వల్ల బ్రిడ్జి కూలిపోతుంది. అలాగే హిబ్రూ యొక్క చరిత్రలో జెరికో అనే ఒక సిటీ ఉంది. పెద్ద పెద్ద గోడలు దాని చుట్టూతా కట్టారు, గ్రేట్ వాల్స్. ఎవరు కూడా ఎంత పెద్ద గన్స్ పెట్టి దాన్ని కాల్చినా అది బ్రేక్ అవ్వదు. ఒక పర్టికులర్ సౌండ్ చేస్తే చాలు ఆ వాల్స్ అన్నీ ముక్కలైపోతాయి. అలాగే మీకు అలీబాబా స్టోరీ వినే ఉంటారు. అలీబాబా 40 దొంగల సినిమా అని కాదు, స్టోరీలో కూడా స్టోరీనే సినిమా అయింది, అది వేరే స్టోరీ. అయితే అక్కడ ఏమవుతుంది, ఒక గుహకి ద్వారంగా రాయి మూస్తారు, లేకపోతే ఒక ద్వారం అవుతుంది. ఈ సౌండ్ వల్లనే. అది రైట్ ఆర్ రాంగా అది కాదు ముఖ్యం. యూ కెన్ క్రియేట్ ఏ పర్టికులర్ సౌండ్ కంటిన్యూగా, దాని మీనింగ్ పోతుంది. కానీ మీనింగ్ పోయినా రాక్ at your heart will be removed. మీలో హృదయం రాయిలాగా అయిపోయిందని అది కూడా రిమూవ్ అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే కంక్లూజన్ కోసం ఇంత దూరం తీసుకొచ్చాం. రేపు పాత్ ఆఫ్ సరెండర్ అనే దాని మీద టాపిక్లో మీరు చెప్పే డిస్కషన్స్ అన్నీ కూడా, టెక్నిక్స్ అన్నీ కూడా విజ్ఞాన భారతంత్రానికి సంబంధించినవి, సైన్స్కి సంబంధించిన యోగా సైన్స్ సంబంధించినవి అయితే సైన్స్కి సంబంధించినవి ఉన్నాయి, మ్యాటర్కి సంబంధించినవి ఉన్నాయి, తంత్రకు సంబంధించినవి నాకు అనిపించడం లేదు. అసలు తంత్ర సబ్జెక్టు, మ్యాటర్ ఆఫ్ తంత్ర ఏంటి, వాట్ ఈస్ ద సెంట్రల్ సబ్జెక్ట్ ఏమిటి, కేంద్ర బిందువు ఏంటి, అంతా యోగాకు సంబంధించినవే ఉన్నాయి. సేమ్ టెక్నిక్స్ డిఫరెంట్గా చెప్తున్నారు. డిఫరెంట్ ఫిలాసఫీ దాని వెనక ఉంది. ప్యాటర్న్ ఏమిటి, ఎందుకు ఇలా చెప్తున్నారు అనే విషయాల మీద ప్రశ్నకి సమాధానాలు రేపటి నుంచి తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. హ్యాపీ డే టు యూ ఆల్. థ్యాంక్ యూ మాస్టర్స్. గుడ్ టెక్నిక్స్ సార్, నైస్లీ ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ వెరీ మచ్ మా అమ్మగారు. సో హ్యాపీ డే టు యూ ఆల్ masters. We'll meet again tomorrow session. Now let us end this program. Kindly like this video and share this video to all.